ప్రియమైన తెలుగు మాతృభాష విద్యార్థులకు నాదొక చిన్న సలహా. మనందరికీ తెలుసు, ఈ ఫిబ్రవరి 21వ తేదీన మనకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మనము తెలుగు మాతృభాష కలిగినటువంటి విద్యార్థులుగా, తెలుగు ప్రజలము, అదేవిధంగా విద్యార్థులుగా మీరందరూ కూడా తెలుగు భాష మీద మమకారం పెంచుకోవాలి. కనీస పరిజ్ఞానం, తెలుగు భాష మీద పట్టు సంపాదించాలి. మీకు మాతృభాష మీద పట్టు రానిదే పరాయి భాష మీద కూడా మీకు పట్టు రాదు. మనకి అవసరం రీత్యా ఆంగ్లాన్ని మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, మీరు మాతృభాష మీద గనక మీకు సరైన అవగాహన లేకపోయినట్లయితే, మీరు ఆంగ్ల భాషను కూడా సరిగ్గా నేర్చుకోలేరు. ఉభయ భ్రష్టత్వం అంటారు చూసారా? ఆ పరిస్థితి ఎదురవుతుంది. అటు మాతృభాష సరిగ్గా రాదు, అలాగే ఆంగ్ల భాష సరిగ్గా రాదు. కాబట్టి మన యొక్క ఈ తెలుగు భాష మీద మనం పట్టు సంపాదించాలంటే, ముందు మనకి అక్షరమాల, కనీసం అక్షరమాల కూడా పలకటం రానటువంటి పరిస్థితి ఇవాల్టి విద్యార్థుల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ముందుగా ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ ఈ వర్ణమాలని ఎలా పలకాలి, అది కనీసం ముందు నేర్చుకుందాం. ఎందుకంటే మన యొక్క తెలుగు శబ్ద ప్రాధాన్యత కలిగిన భాష. ఈ యొక్క శబ్ద గ్రహణ శక్తి మనలో కనుక ఉన్నట్లయితే, ఏ అక్షరం ఏ శబ్దాన్ని ఇస్తుంది అనేది నువ్వు గ్రహించగలగాలి. ఆ శబ్దాన్ని గనక అలానే గనక నువ్వు పలకగలిగినట్లయితే, అదేవిధంగా ఆ యొక్క అక్షరం శబ్దాన్ని అలాగే నువ్వు గనక చక్కగా విని అర్థం చేసుకోగలిగినట్లయితే, నువ్వు తెలుగులో తప్పులు రాయవు, తెలుగు చదవటంలో తప్పుగా చదవవు. కాబట్టి కనీస బాధ్యత కాబట్టి మనము తెలుగు భాష గురించి కాస్త అవగాహన పెంచుకుంటూ, మన మాతృభాష మీద మనం పట్టు సాధించుకునే ఈ సంకల్పాన్ని మనం తీసుకుందాం. ముందుగా మన యొక్క అక్షరమాలలో మనం అక్షరాలు ఎలా శబ్దాన్ని ఇస్తాయి అనేది మనం చూద్దాం. వర్ణమాల: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అహ. చూడండి, ఒకటి పొట్టిగాను, ఇంకోటి పొడుగ్గా, అంటే దీర్ఘం లేకుండా దీర్ఘంతో మనం అచ్చుల శబ్దాన్ని పలుకుతూ ఉన్నాము. అంటే ఈ యొక్క అచ్చుల్లో ఏముంటాయి? దీర్ఘాలు ఉంటాయి. అందుకనే కొన్ని జంట అక్షరాలుగా మనకి వస్తూ ఉంటాయి. ఆ పలికిన వెంటనే ఆ పలకాలి, గ్యాప్ ఇవ్వకుండా. చూడండి, అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అహ. ఇలా మనము వీటిని పలకాలి. అదేవిధంగా హల్లులు, అవి ఎలా పలుకుతాం? వీటిల్లో ఒత్తులు ఉంటాయి. ఒక అక్షరం ఒత్తు లేకుండాను, ఒక అక్షరాన్ని ఒత్తుతోనూ పలకాలి. క, ఖ, గ, ఘ, ఇనియా, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, ణ, ద, ధ, ద, ధ, న, ప, ఫ, వ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, బండిరా, మళ్ళీ బడిగిరా. అర్థమైందా నేర్చుకోవటానికి? ఇలా మీరు ఒక చక్కగా అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవాలి. హల్లులు చూడండి: క, ఖ, గ, ఘ, ఇనియా, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, ణ, ద, ధ, ద, ధ, న, ప, ఫ, వ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, బండిరా. ఇలా పలకటానికి బదులు మనం చూస్తూ ఉంటాం, వల్లి వేస్తూ ఉంటారు పిల్లలు. కానీ వాటిని సరిచేసే క్రమాన్ని మనం పట్టించుకోం. టీచర్లుగా వాళ్ళని అలా వల్లి వేయిస్తూనే ఉంటాం. చూడండి, ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, ఈ రకంగా వల్లి వేస్తూ ఉంటారు పిల్లలు, మనం గమనిస్తూ ఉన్నట్లయితే క్లాసుల్లో. అదేవిధంగా హల్లులకు వచ్చేసరికి కా, ఖ, గా, ఘ, ఈ దీర్ఘాలు ఇవన్నీ, అంటే దీర్ఘాలు లేని చోట దీర్ఘాలు, ఒత్తులు లేని చోట ఒత్తులు, ఇలా వాళ్ళు పలుకటం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యారాలావాలు చెప్పేటప్పుడు కూడా చూడండి, చాలామందిని మనం గమనిస్తే యా, రా, లా, వా, ఇలా దీర్ఘాలు తీస్తూ పిల్లలు వల్లి వేయటం జరుగుతుంటుంది.
అక్కడ గనక టీచర్లు అప్రమత్తమై ఆ తప్పుని సరిచేయకపోతే అదే అలవాటు పిల్లలు చేసుకుంటారు. అక్కడే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఆ సమస్య మనము పిల్లలకి వారి యొక్క మొత్తం జీవితాంతం అదే సమస్య. దానివల్లనే వాళ్ళకి అవగాహన కలగటం లేదు. తప్పులెందుకు రాస్తారు? ఆ శబ్దాన్ని తప్పుగా వింటున్నారు కాబట్టి. అదే విధంగా వాళ్ళు రాయటానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయాలంటే ముందు అక్షరమాలని చక్కగా పలకటం నేర్చుకోండి. మళ్ళీ ఇంకొకసారి అచ్చులు, హల్లులు నేను పలుకుతాను. అలా పలకటానికి ప్రయత్నం చేయండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అహ, క, ఖ, గ, ఘ, ఇనియ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, బండిన. ఇలా పలకటం అలవాటు చేసుకోండి. ఓకేనా? తప్పకుండా నేర్చుకుంటారు కదా పిల్లలు. గుర్తుపెట్టుకోండి, మనకి ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము. ఆ రోజున మన యొక్క వర్ణమాలను తప్పులు లేకుండా పలకటమే కాదు, అలా చక్కగా రాయటం కూడా నేర్చుకోవటానికి మీరు ప్రతిన పొందాలి అని కోరుకుంటూ, మీ కొమ్మూరు వెంకటేష్, మీ శ్రేయోభిలాషి.